హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి ఎంతగానో రుచించే కమ్మటి టమాటో చారండి. ఈ విధంగా చారు చేసుకుంటే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు మరి. వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. కూరలు ఏమీ లేకున్నా ఒక్క చారుతోనే పూర్తి అన్నం మొత్తం తినేయచ్చు. మరి టమాటా చారుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం బాగా పండిన హాఫ్ కేజీ టమాటోలను నీట్‌గా శుభ్రం చేసుకుని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. దీంట్లోకి మీడియం సైజు ఉన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నార, గింజలు ఏమీ లేకుండా తీసుకొని వేసుకొని, టమాటో, చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని, ఈ టమాటోలను మీడియం ఫ్లేమ్‌లో 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మనకు టమాటోలు అనేవి బాగా ఉడికిపోవాలండి. చెక్ చేస్తున్నప్పుడు ఇలా టమాటో పైన ఉన్న తొక్క అనేది చక్కగా వదిలిపోయినట్టయితే సరిపోతుంది. ఇలా టమాటో అనేది మనకు బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు వేరొక పాన్ తీసుకొని, పాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక దీంట్లోకి 7-8 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాక మంచి సువాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు దినుసులన్నిటివి మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్‌లోకి తీసుకొని వీలైనంత మెత్తటి పౌడర్‌లా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పౌడర్‌ని మినిమమ్ 15 రోజుల నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పౌడర్ పక్కన పెట్టుకున్నాక ముందుగా పక్కన పెట్టి చల్లారుతున్న టమాటోలను తీసుకొని దాని టమాటో పైన ఉన్న తొక్క మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇలా టమాటో పైన తొక్క మొత్తం రిమూవ్ చేసుకోవడం వల్ల టమాటా చారు టేస్ట్ అనేది తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. టమాటో తొక్క మొత్తం తీసేసాక టమాటోలను ఇలా నలుపుకుంటూ బాగా పిసకాలి. చాలామందికి ఇలా హ్యాండ్‌తో చేస్తే నచ్చదండి. అలాంటి వాళ్ళు మ్యాషర్‌తో కానీ, పప్పు గుత్తితో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇలా మనం చేతితో పిసకడం వల్ల మనకు టమాటో చారు చక్కగా మిక్స్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత టమాటో తొక్కలనేవి కొద్దిగా రిమూవ్ చేసుకోవాలి. ఇలా మనం ఎక్కువ తొక్కలు అలానే ఉంచినట్టయితే తినేటప్పుడు పూర్తిగా తొక్కలు తీయడమే సరిపోతుంది. ఇలా చక్కగా తీసేసాక ఆ బౌల్‌ని పక్కన పెట్టుకొని దీంట్లోకి ఒక చిన్న రోల్ లాంటిది తీసుకొని 6-7 పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇవి కచ్చా పచ్చాగా దంచుకుంటున్నప్పుడే దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు, 2 ఇంచుల కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని దీన్ని కూడా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ చారుని వేరొక బౌల్‌లోకి తీసుకొని దీంట్లోకి మీ పులుపుకు తగ్గట్టుగా వాటర్‌ని యాడ్ చేయండి. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఇలా గ్లాస్ వాటర్ యాడ్ చేశాక నాకు పర్ఫెక్ట్‌గా ఉంది. దీంట్లోకి ముందుగా దంచిపెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని దాంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీరు ఈ పౌడర్ రెడీ చేయకపోతే నార్మల్‌గా రసం పౌడర్ అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ రసాన్ని మీడియం ఫ్లేమ్‌లో ఒక 3-4 నిమిషాలు మరిగించుకోవాలి. చక్కగా ఇది మరుగుతున్నప్పుడు సన్నగా తరుక్కున్న గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని మరిగించుకోవాలి. ఒక పొంగొచ్చేంత వరకు మరిగితే సరిపోతుందండి. ఒక 4 నిమిషాల తర్వాత చూడండి చక్కగా మరుగుతుంది కదా! ఇలా టమాటో చారు ఒక పొంగొచ్చేంత వరకు మరిగితే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి దీని తాలింపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని ఒక పావు నూనె వేసి దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు దినుసులు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 3 ఎండుమిరపకాయలని ఇలా వక్కల్లా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసి
తాలింపు అనేది చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఈ తాలింపుని మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటో చారులో వేసుకొని కలుపుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ యమ్మీ అయిన టమాటో చారైతే రెడీ అయిపోయింది. వేడి వేడిగా అన్నంలో అయితే సూపర్‌గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్నం తినబుద్ధి కానప్పుడు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.